వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఐపీఎల్ 2025 మ్యాచ్ నెంబర్ 10లో వైజాగ్ వేదికగా జరగబోయే ఈరోజు మొదటి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడబోతుంది. మరి ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ సత్తా చాటుతుందా, లేదంటే ఢిల్లీ క్యాపిటల్స్ సంచలనాత్మకమైన మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటుందా? అసలు ఈ రెండు జట్లు ఏ విధంగా ప్లేయింగ్ 11 ఉండబోతున్నాయి, ఈ రెండు జట్లు బలాలేంటి బలహీనతలేంటి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే కేఎల్ రాహుల్ రాక ఢిల్లీ క్యాపిటల్స్కి అదనంగా బలం చేకూర్చే అవకాశం అయితే ఉంది. మొదటి మ్యాచ్కి అందుబాటులో బిడ్డకు జన్మనివ్వడంతో అందుబాటులో లేని కేఎల్ రాహుల్ రెండవ మ్యాచ్కి అందుబాటులో ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్కి కేఎల్ రాహుల్ రాక ఇంకాస్త కొత్త ఉత్తేజం ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే ఓపెనర్స్ జాక్ అలాగే ఫ్యాఫ్ వీళ్ళిద్దరూ కూడా ఢిల్లీ క్యాపిటల్స్కి అదిరిపోయే శుభారంభం ఇస్తే మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకాస్త విజయ అవకాశాలు ఈరోజు మ్యాచ్లో పెంచుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి వీళ్ళిద్దరిలో ఫ్యాఫ్ డు ప్లెసిస్ కానీ జాక్ కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు 50 చేస్తే మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లకు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరు అవుట్ అవ్వకపోయినా కానీ సన్ రైజర్స్ హైదరాబాద్కి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఈరోజు మ్యాచ్లో ఉండే అవకాశం అయితే ఉంది. ఇక ఆ తర్వాత పోరెల్ కూడా ఫామ్లోకి వస్తే మాత్రం ఇంకా ముఖ్యంగా బౌండరీలు అలాగే 4లు 6ల వర్షం వైజాగ్ స్టేడియంలో చూసే అవకాశం అయితే ఉంది. ఇక కేఎల్ రాహుల్ అలాగే అక్షర్ పటేల్తో పాటుగా ముఖ్యంగా అశుతోష్ శర్మ అలాగే స్టబ్స్తో చాలా బలంగా అయితే బ్యాటింగ్ లైనప్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్కి అయితే ఉంది. అలాగే బౌలింగ్ విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్ మోహిత్ శర్మతో పాటుగా ముఖ్యంగా చూసుకుంటే స్టార్క్తో బౌలింగ్లో కూడా పర్లేదు అనిపిస్తుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఓవరాల్గా బ్యాటింగ్లోను అలాగే బౌలింగ్లోను ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ అయితే పర్లేదు అన్నట్లుగానే 2025 సంవత్సరంలో అయితే ఉంది. చివరిగా జరిగిన మ్యాచ్లో అద్భుతమైన విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మరి ఈరోజు ఏ విధంగా ఆడబోతుంది అనేది మరికొద్ది క్షణాల్లోనే తెలిపబోతుంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విషయానికి వస్తే మొదటి మ్యాచ్లో శివతాండవం ఆడినట్టుగా 4లు 6లతో విరుచుకుపడిన బ్యాట్స్మెన్లు రెండో మ్యాచ్లో కొంచెం విఫలమైనప్పటికీ ఈరోజు మ్యాచ్లో ఏ విధంగా ఆడతారు అనే దాన్ని బట్టి మ్యాచ్ విజయ అవకాశాలు ఉండే అవకాశం అయితే ఉంది. ట్రెవిస్ హెడ్ కానీ అభిషేక్ శర్మ కానీ అలాగే ఇషాంత్ కిషాన్తో పాటుగా క్లాసిన్ నితీష్ కుమార్ రెడ్డితో పాటుగా మనం చూసుకుంటే వర్మ అలాగే ప్యాట్ కమిన్స్ అభినవ్ మనోహర్ వీళ్ళందరితో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్ టాప్ ఆర్డర్ చాలా బలంగా అయితే కనిపిస్తుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే జంపాతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే మొహమ్మద్ షమి రాక చాలా యాడ్ ఆన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్లో కూడా కొంచెం పర్లేదు అనిపిస్తుంది. హర్షల్ పటేల్ కానీ జంపా కానీ వీళ్ళందరూ కూడా రాణిస్తే మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ విజయ అవకాశాలు మెరుగయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా సమవజ్జీల పోరు అంటే బ్యాటింగ్లోను బౌలింగ్లోను అలాగే ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు జట్లు బలంగా కనిపిస్తున్నప్పటికీ బ్యాటింగ్లో కొంచెం సన్ రైజర్స్ హైదరాబాద్కి ఎడ్జ్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు సంచలనాత్మకమైన మ్యాచ్లో ఖచ్చితంగా సంచలనాలు చేయగలిగే సత్తా ఢిల్లీ క్యాపిటల్స్కి అయితే ఉంది. కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఈరోజు నువ్వా నేనా అన్నట్లుగా సాగే అవకాశాలు అయితే ఉన్నాయి. కొంచెం హోమ్ అడ్వాంటేజ్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మ్యాచ్లో చాలా బలంగా బ్యాటింగ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా కొత్త ప్లేయర్లు అలాగే టాలెంటెడ్ ప్లేయర్స్ అయితే ఢిల్లీ ముఖ్యంగా ప్లేయింగ్ 11లో అయితే ఉన్నారు. కాబట్టి ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు జట్లకు కూడా సమానమైన అవకాశాలు అయితే ఉన్నాయి. హోమ్ అడ్వాంటేజ్ అయితే ఎక్కువగా ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్ కనుక ఆచితూచి ఆడితే మాత్రం ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్పై విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఢిల్లీ క్యాపిటల్స్కి ఉన్నాయి. ఒకవేళ సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్లు కనుక రెచ్చిపోతే మాత్రం విజయ అవకాశాలు సన్ రైజర్స్ హైదరాబాద్ వైపుగా మొగ్గు చూపే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఓవరాల్గా సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ నెంబర్ 10 కంప్లీట్ ప్రివ్యూ. ఈరోజు వైజాగ్ వేదికగా జరగబోయే మ్యాచ్లో గెలుపు ఎవరిది అనేది మరికొద్ది క్షణాల్లోనే తెలిపబోతుంది. మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.